కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ కు పరాభవం ఎదురైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై స్థానిక యువకులు ఎమ్మెల్యేను అడ్డుకుని నిలదీశారు. ప్రభుత్వం ఏర్పాటై 8 నెలలు గడుస్తున్నా ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని మండిపడ్డారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే తమాషాలు చేస్తున్నారా అంటూ యువకులను బెదిరించే ప్రయత్నం చేశారు. ఏవైనా సమస్యలుంటే క్యాంప్ ఆఫీస్కు వచ్చి మాట్లాడాలంటూ హుంకారించారు. అయినా యువకులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ముందు హామీల అమలుపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. ఇక చేసేది లేక ఎమ్మెల్యే తన మంది మార్బలంతో అక్కడి నుంచి వెనుతిరిగారు. మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న ఎమ్మెల్యే ఇప్పుడు ఇలా తమతో దురుసుగా వ్యవహరించడంపై స్థానిక యువకులు మండిపడుతున్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ కు పరాభవం ఎదురైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై స్థానిక యువకులు ఎమ్మెల్యేను అడ్డుకుని నిలదీశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఏం జరిగింది రవీందర్? ఇవాళ స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కలెక్టర్ సాంగ్వాన్ తో కలిసి అధికారిక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కన్నా ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి వివిధ అంశాలపైన ఎమ్మెల్యేను నిలదీయడం జరిగింది. ఎమ్మెల్యేకు ముందు ఇక్కడ ఉన్నటువంటి సాధారణ సమస్యలు పరిష్కరించాలని ఒక మెమరాండం రూపంలో ఎవరైతే జుక్కల్ నియోజకవర్గానికి సంబంధించిన యువకులు ఉన్నారో ఎమ్మెల్యేకు రిప్రజెంటేషన్ ఇద్దామని రావడం జరిగింది. ఈ నేపథ్యంలో రిప్రజెంటేషన్ తీసుకోక అసహనం వ్యక్తం చేశారు. మీరు ఈ కార్యక్రమంలోకి వచ్చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు, ఏదైనా సమస్యలుంటే క్యాంప్ ఆఫీస్కి వచ్చేసి నేరుగా సంప్రదించవచ్చు, ఇది ఈ కార్యక్రమంలో మెమరాండం ఇచ్చడం కరెక్ట్ కాదని ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోవడం జరిగింది. ఎమ్మెల్యేకు అనుసంధానంగా ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే వినతి పత్రం స్వీకరించడానికి తీయడానికి వచ్చిన వీరు కలిసి బహిరంగంగా బాయిగా తలపడ్డారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ కళ్ళ ముంగటి ఈ అంశం మొత్తం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కన్నా ముందు కాంగ్రెస్ లో పెట్టినటువంటి అంశాల పట్ల నిలదీయడం జరిగింది. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తుంది, అయినా సమస్యలు పరిష్కారం కాలేదు. రోడ్డు లేదు, ఇక్కడ కనీస వసతులు లేవు, తాగునీటి సదుపాయం లేదు. మీరు మేనిఫెస్టోలో చెప్పారు, ప్రజలకు వాగ్దానం చేశారు. ఈ నేపథ్యంలో మీ వాగ్దానానికి సంబంధించిన అనేక అంశాలపైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి సంబంధించిన అంశం పైన మీరు ఇండస్ట్రీని తీసుకొస్తామని ఎమ్మెల్యేకి అడగడం జరిగింది, కానీ ఆ ఊసే లేదు. పైగా 7 నెలల నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు, కనీసం ఇక్కడ వైపు కాన్స్టిట్యూన్సీ వైపు చూడడం. పైగా ఇక్కడ ఉన్నటువంటి వికలాంగుల పింఛన్ల తో పాటు అక్కడ మీరు రైతు బంధు రైతు బీమా పైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని యువకులు నిలదీయడంతో ఎమ్మెల్యే యువకుల పైన మీరు తమాషాలు చేస్తున్నారా, ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయము లేదా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి వచ్చి మాట్లాడే తప్ప బహిరంగంగా విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు, అవసరమైతే కేసులు పెడతామని తీవ్ర స్థాయిలో హెచ్చరించడంతో యువకులంతా ఆశ్చర్యపోవడం జరిగింది. మేము సమస్యలు పరిష్కరించాము, పైగా మీరు గతంలో చెప్పిన వాగ్దానాలే మీకు గుర్తు చేస్తున్నాం తప్ప మేము సొంతగా ఏం చేస్తామని యువకులు అనడంతో అక్కడి నుంచి కలెక్టర్ కామారెడ్డికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి యువకులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కన్నా ముందు అనేక అంశాలపైన ప్రజలకు మభ్యపెట్టి ఓట్లు అడిగారు తప్ప
సమస్యలు పరిష్కారం చూపాలంటే కేసులు పెడుతున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని యువకులంతా మండిపడుతున్నారు. తోట లక్ష్మీకాంతారావు స్థానికేతరుడు అయినా మేము గెలిపించాము, మంచి మెజార్టీతో ఆయన గెలిపించి హక్కున చేర్చుకుంటూ ఇవాళ మా మీదనే కేసులు పెడతారా అని ఆగ్రహంతో యువకులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజాస్వామ్యయుతంగా సమస్యను పరిష్కరించుకుంటే బాగుంటుందే తప్ప ఇలాంటి యువకుల పైన విఘ్నులైన ఎమ్మెల్యే స్థాయి అధికారులు ఇలా వ్యవహరించడం కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ఓపిక ఉండాలి, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఓపిక వహించాల్సిన అవసరం ఉంటుంది. ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజలు ప్రశ్నిస్తారు. పైగా వారు అన్న మాటల్నే వారికి గుర్తు చేసే తప్పే ఏముందని మేధావులు కూడా అంటున్నారు. కొద్దిసేపటి క్రితం ఇక్కడ జుక్కల్ నియోజకవర్గ కేంద్రంలో ఒక భయానక వాతావరణం చోటు చేసుకున్నాం. వెంటనే పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి తీవ్ర పరిస్థితి కనబడుతుంది. రైట్ రవీందర్, థ్యాంక్ యూ. नहीं